ఎలా ఉండబోతుందని చూడాలి. Obviously. రైట్. రఘు గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అన్న మార్నింగ్. మీరు ఇప్పటికైతే ముందున్నారు పోస్టల్ బ్యాలెట్స్ లో, అయితే మిమ్మల్ని వెంటబడి తరుగుతోంది. ఆప్ ఖాళీగా ఏం కూర్చోలేదు అది. సో ఇప్పటికైతే ఎక్స్పెక్టేషన్స్ ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టే ఉన్నాయా, లేదా ఇంకేమైనా మార్పు ఉందా మీ ఆలోచనల్లో, మీ అంచనాల్లో? ఇంకా ఎగ్జిట్ పోల్స్ కన్నా ఇంకా ఎక్కువే ఉండాలి. ఖచ్చితంగా బ్యాలెట్లు ఓపెన్ చేస్తే మనకు అది విషయం అర్థమవుతుంది. సో 10 సంవత్సరాల మిస్రూల్ ఆఫ్ ఢిల్లీ కేజ్రీవాల్ యొక్క మసిపూసి మారేడుకాయ చేయాలని చూశాడు. అట్లీస్ట్ ప్రజలు ఇప్పటికన్నా గమనించారు. ఢిల్లీలో ఆయనతో పాటుగా ఆయన ఒకటే కాదు, పోస్టల్ బ్యాలెట్ లోనే సిట్టింగ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమైన నాయకులంతా ఓటమి దిశగానే ఉన్నారు, ఓడిపోతారని. అదే ఉందిలే, ఏపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెనకబడ్డారు. సో అంటే నేనేది ఇక్కడ ఇది ముందునే వచ్చింది వాతావరణం. ఢిల్లీలో ఎవరు అడిగినా, బయట నుంచి ఫోన్లు వచ్చినా ఎవరు అడిగినా, ఏమండి అది ముఖ్యమంత్రి ఓడిపోతుంటుంది ఆవిడ అండ్ కేజ్రీవాల్ గారు ఓడిపోతారట, ఇదే నిజమేనా అని అందరూ చాలా మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు అనమాట. సో అది రిఫ్లెక్షన్ కనబడుతోంది అనేది మన వాదన. లెటస్ 1 hour 2 hours మొత్తం విషయం అంతా బయటకు వస్తుంది కాబట్టి అందరం ఇక్కడ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం బీజేపీ ఖాయం, అండ్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడం ఖాయం, అండ్ ప్రభుత్వం ఆప్ ఏర్పాటు చేయకపోవడం కూడా నిజమే. అయితే రఘు నాకు ఒక విషయం చెప్పండి, ఢిల్లీ ప్రజలకి మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా చేశారు, పోటీపడి చేశారు, మీరైతే సర్జికల్ స్ట్రైకే చేశారు నో డౌట్. మొత్తం మీ ముఖ్యమంత్రులు, మీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎరగదీశారు, అందులో డౌట్. సరే చేయడం తప్పేం కాదులే, అధికారంలో ఉన్నప్పుడు వాడుకుంటారు ఆ ప్రోటోకాల్స్ని. ఆర్ఎస్ఎస్ అయితే ప్రతి ఇంటిని టచ్ చేసింది. మహారాష్ట్రలో ఎలాగైతే 60,000 కార్నర్ మీటింగ్లు పెట్టారో అట్లా ఢిల్లీలో కూడా బ్రహ్మాండమైన గ్రౌండ్ వర్క్ చేశారు. సో నేను అనేది ఏంటంటే, ఇంత చేసి మోదీని చూసే ఓట్లు వేయమని ఎందుకు అడిగారు? ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు పెట్టలేకపోయారు? అంటే ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తే మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ పాజిటివ్ ఇమేజెస్ తేడా వస్తాయి అనుకున్నారా? ఇప్పుడు ఈ ఓట్లు మోడీకి వేసినట్టే అనుకుంటున్నాను నేను. భారతీయ జనతా పార్టీలో అతి ముఖ్యమైన నాయకుడు నరేంద్ర మోడీ.